కొర్కులపల్లి మరి మాధవరెడ్డి కాలనీ శివగణేష్ యూత్ ఆధ్వర్యంలో బాలనగమ్మ ఆట గత 12 సంవత్సరాల నుంచి దుర్గామాతని నవరాత్రోత్సవాలు జరపడం జరిగింది. కళాకారులను ప్రోత్సహించడం మన బాధ్యత కాబట్టి జై భవానీ. ఇక్కడ మాత్రం అరటి పండ్లు చాలా ఉన్నాయి. ఈ అరటి పండు తెంపుకొని మనం పుదించుదాం, మన కడుపు ఆకలి అయితే వాడదీను. ఓ అక్క, ఇక అవి నీళ్లు తెచ్చినాయి అక్క, ఎట్లా తెచ్చినాయో ఒక్కొక్కది అయితే కడుపు ఇంత లావైంది. కాదు గానీ గోరాలకు పొక్కలు పెడుతుంది. అవును, మరి నువ్వు గోరాలకి ఇట్లా మూసినావు అయ్యింది. నేను మూస్తానే అక్కపక్క. మరి ఎట్లా నింతాయి అవి? నేను పొక్కలు మునగాని నీ పెట్టేటకు అయితే గానీ ఇంకొక మాట చెప్తా. మనకు మాత్రం ఈ లంచం ఉండొద్దు. ఇది సిక్కు నా ఒళ్ళంతా వీళ్ళ అమ్మ అంటే నా ఒళ్ళంతా ఏళ్ళు వారినట్టు అనిపిస్తుంది. ఎట్టు పెట్టి చచ్చిపోవాలి పీడపోతాయి లంజలు. ఏమనుకంటే కన్నావు నువ్వు పులిసినవా? నా బాధ అదేనమ్మా. ఓ సాత్రం ఎట్లుంది, కన్నది కడుపు కాదు కట్టింది పట్ట. కన్నది కడుపు కాదు, అన్నది కడుపు కాదు, కన్నది కడుపు కాదు. మరి బయట వాళ్ళ దగ్గర పోతే అవుతుందిగా. అంటే నాకు పిండి కాలేదా? మరి కరెంట్ లేదంటారుగా. అయితే ఎటు పెట్టి ఈ లంజలు నా ప్రాణేశ్వరు ఢిల్లీ పోయిండు. వాళ్ళు వచ్చే వరకు అల్లా వీళ్ళని చంపా. అంతేనా? ఓ తాతయ్య బాయిలేసి ఒట్టి నిరుపల కాయలు అక్క తాతయ్య అక్క ఎవరు నా భర్తాలుడు నవపోతాడు కదా, వాళ్ళ ముత్తాత కట్టే కోట పాతపడ్డ ఇల్లు ఇల్లు వాళ్ళు వెయ్యాలి. వచ్చిన కాదు బాగలేని మంచివి అయితే పాతపడ్డ దాంట్లో మొత్తం ఒక మడుగు 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 మిరపకాయలు వేయాలి. వేసాల్లో నిప్పులు వేయాలి. నిప్పులు వేయాలి. ఏ పందికొద్దలేనా? అవి కూడా వేయి. పందికొద్దలు వేస్తే పొగ జిమ్మున వస్తుంది. పొగ వేసి లోపలంగా వెళ్ళే మనిషి తాళమైన బయట వచ్చి తలపెట్టు. ఓహో, బయటకు రావాలి. బయట వచ్చి తలపెట్టు. మరి లోపల ఉండొద్దా? ఆ పొగ మొత్తం మసలాలి. ఆ లంజలు ఊపిరి ఆడక నాకు కూడా అత్తే ఉంది అక్కడ. ఎప్పుడు చేస్తావని నేను ఎప్పుడు వస్తా? వాళ్ళు ఎప్పుడు చేస్తారని నాకు కూడా ఉంది అక్క. ఇగో ఒక్కదన్న వస్తలేదు నా ఎమ్మడి. ఇక్కడ నమ్ము
వాళ్ళని నొప్పి వస్తే నా పట్టు చీరే ఇగో నా నకలేసి ఇంకా జర్ర కిందికి రా పెట్టాను దగ్గరకు వచ్చింది అక్క అమ్మో మొత్తం కింది పోయిందత్త ఇంకా జర్ర పైకి రా ఇంకా జర పైకంటే వడ్డాను మళ్ళా పైకి పోయిందత్త అది జర్ర కిందికి కిందికంటే ఇంకేముంది పట్టకొచ్చి అమ్మో మొత్తం కిందికి పోయింది అది జర్ర పైకి రా అత్త జర పైకంటే ఏది భూషణాలా ఓయమ్మో మొత్తం పైకి పోయింది ఇంకా జర్ర కిందికి కిందికంటే ఏంది వడ్డాను దగ్గరకు వచ్చింది జనంతా ఏముంటది కింద కాళ్ళ కాలాలు పట్టకొచ్చు మన కిందికి పోయింది నాకు ఇంకా మరి ఏంది ఏది కావాలని ఇస్తానమ్మా అలా నంపిరా ఇగో ఈ మణిభూషణ ఒక్క దెబ్బగా మిరపకాయలు దంచిపించిన సావిరాంగే దాన్ని మళ్ళీ బతుకొస్తే నీ మీద ఒట్టు ఎటు పెట్టి అలా నంపిరా ఏం చేస్తున్నా గుద్దు గుద్ద గొజ్జ పెట్టాలి ఆశ బర్రెది దాన్ని కట్టుకుని ఎట్లా ఓడి పెట్టిండే ఎవరి వచ్చింది నీదేమని చెప్తే బొడిలే నీదేమని చెప్తే బర్రెది నేను వచ్చి ఉదయం వస్తాడు నైట్ వద్దాని జారిపోయింది పోతే బాగా ఇది జరగకుండా చూసుకోవాలి ఇదానికి కొత్తది వస్తుంది ఇది పోతే వస్తుంది ఎక్కువ అంతే ఇది చీకటి గది ఓ ఈ మడు మిరపకాయలు ఒట్టు మిరపకాయలు మొత్తం గంట సేపన దంచాలి బిడ్డ దంచలేదనుకో నీ బొక్కలు కూడా నేను దంచిపిస్తా దంచు దంచి సువన్నాల సువన్నాల మా అన్నాల నేను ఒక్క పొట్టు వేయంగా పదమానంగా నేను ఒక్క పొట్టు వేయంగా వడ్డోడు చేసిన వన్నెల్ల కనమా వన్నెట్ల కనమా వడ్డోడు చేసిన వన్నెల్ల కనమా వన్నెల్ల కనమా కమ్మారి చేసిన కమ్మారి చేసిన పొన్నల్ల పోటు పొన్నల్ల పోటు కమ్మారి చేసిన పొన్నల్ల పోటు పొన్నల్ల పోటు కుమారి చేసిన కుంచుకునేనా కుంచుకునేనా కుమారి చేసిన కుంచుకునేనా కుంచుకునేనా సువన్నలాల సువన్నలాల సురాని నేను ఒక్క పాట ఆడంగా పొట్టు వేయంగా అమ్మా దాంతో మొత్తం ఇక లోపల దగ్గు సప్పుడు వస్తలేదు అమ్మో మా దగ్గుతో కొసుకుంటున్నట్టు అంజలి నువ్వు తగ్గే అమ్మ పీడ పోయిందిరా పొగకు పోతావు అందాక పేరు గొల్లెం పెడితే కానక్క గొల్లె మర్చిపోయిన తాళ వేసినక్క గుళ్ళెం మర్చిపోయినా కానీ తాళం వేసిన గొల్లె మర్చిపోయిన తాళం అయితే వేసిన అయితే గానే చిన్నదేమో గానీ నడిపితే చూడు బక్కది అది తాకట్ల మారది ఓ సానది చాలా తాకట్ల మారది అయినా కూడా మొదలు చేసి దగ్గు సప్పుడు వచ్చింది అక్క ఇప్పుడు మొత్తం కొత్త మొత్తం ఊపిరి కూడా ఆడుతున్నావు ఇక చచ్చిపోయింది అక్క లక్ష్మీదేవి తల్లి రమా లక్ష్మీదేవి మమ్మ
భూలక్ష్మీదేవిని తలుచుకున్నారు. అప్పుడు ఆ పిల్లల గోస ఆ భూలక్ష్మిని అయ్యో నా పిల్లలు ఆ గదిలో దగ్గి చచ్చిపోతాడని చెప్పి ఆ మహిమ చేత ఆ గొల్లెం తీసి వచ్చి ఆ మొత్తం ఆ భూలక్ష్మి ఆ మహిమతోటే ఆ బండెడు మిరపకాయలు చచ్చిపోతుంది. దంచిన తర్వాత ఇక వాళ్ళు స్ప్రూ వచ్చి పట్టారు. ఓ అమ్మా हमारो भूलक्ष्मी देवी मम्मू करुणा दूरवन्ना हमारो भूलक्ष्मी देवी मम्मू करुणा ఏమే నువ్వు జీతం బరాబర్ తీసుకున్నావు. అవునక్క. మరి ఏమో అప్పుడు అమ్మ భూలక్ష్మి ఉత్తుతాయాలు దుర్గమ్మ నవరాత్రులు బయట ఊరేగిస్తుంటే వాళ్ళు అనుకుని వస్తుంది. అట్లా కాదే వచ్చింది అక్క. నేను కళ్ళారా చూసినా దర్వాజలకి వెళ్ళి ఒక్కలకి వెళ్ళి చూసినా. అదుతో బాగా చూపిస్తా నేను పెద్ద గేట్ కాడికి బాగా చూపిస్తా నేను. అగో బాల్లాగే కనపడుతుంది. ఆ పక్కది కూడా వస్తుంది వెనకంగా. అరే పెద్దోడా పిల్ల తెచ్చిరా నీకు. బాల్లాగమ్మ వస్తుంది. నీతోడా అక్క నేనైతే శేష కాడికి చేసిన అది బతుకొస్తుంది నాకు. నేనైతే దర్వాజు ఎక్కేది ఎక్కిన కాగా చాలా వేసిన కానీ గొల్లె అయితే మనిషి వచ్చిన. అయ్యో పక్కన చెంగ ఎగురుకుంటూ వస్తుంది. ఏం అక్క నీకే మళ్ళనైతే రా ఇక్కడ ఇంకో పని చెప్తా. సరే జరిగింది పోయింది కానీ ఇక్కడ రా చెప్తా. ఈ లంజలు ఏడుకెళ్ళి వస్తుంది రావచ్చు. అవును నాకు కూడా ఆరు పెద్దోడా అని ఆవిడా నీకు ఏడకి వస్తుందిరా. అరే మావానికి వస్తుంది. మావానికి వస్తలేదంట. ఇంకొకటి ముచ్చట చెప్తా. వాళ్ళు ధూపు అవుతుందని వస్తారు. ఇక్కడ జలపులు ఏం లేవు. ఆ బాయిలు ఉన్నాయని చెప్తా చూపెట్టాను నువ్వు. ఆ బాయిలకు దిగి నీళ్ళు అవుతారుగా. ఆ చుట్టూ చెచ్చగడ్డ రాళ్ళు పాదమంట బాయ్ ఇంత రాళ్ళు ఎత్తుకొని వాళ్ళు అందరి మీద తలకాయల మీద అయ్యా. అంతేరాక నేనేం చెప్పాలి? నేను అబద్ధం వాడతాను కాబట్టి నా తీటలో బయటకు ఆగదు. ఇక్కడ చూడు రాయిలు ఏమొచ్చి అదేరా నేను అట్టి చేసేస్తాక జీతం ఇస్తా. మరి నీకు ఎంత కావాలంటే లంజలు అట్లా చేస్తారు. నాకు దుర్గమ్మ నవరాత్రి చక్క తీసుకపోను. నువ్వు ఈ లంజల రాళ్ళు బుడ్డే చూడకు. అవి మొండి చూసుకోరా పెడుతున్నా. అదే బుడ్డ అదే రాళ్ళు సరిగ్గా 20 కిలోలు ఉండాలి. మరి నేను మోయేది అక్క 20 కిలోలు ఎత్తాను ఏదైనా వేసి 20 కిలోలు రాయి ఇట్లా ఎత్తేస్తే తలకాయ వాడికి శబ్దం నీకు వినబడాలి, నాకు వినబడాలి, టపక్కునాలి. అప్పుడు నీకు టపక్కున నీకు టపక్కున అంటది. ఎత్తు వేసే లంజలు ఉండదు పిల్ల.